మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన లాస్య అక్క గారిని ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్లో మీరు వచ్చారు, జాయిన్ అయ్యారు, పార్టిసిపేట్ చేశారు. దాని యొక్క అనుభవం మీకు ఎలా అనిపించింది దాని గురించి కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తూ దీంట్లో మీకు నచ్చిన నైతిక విలువల గురించి కూడా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా సనాతన సందేశ కేంద్రానికి విచ్చేసిన అధిరత మహాశైల వారికి, నా సోదరి సోదరుమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నవాళ్ళు చాలా 3 నెలల నుంచి శిక్షణ పొందుతున్నాము. మేము ఎన్నో నేర్చుకున్నాము 3 నెలల నుంచి. అందులో నాకు నచ్చినవి చాలా బాగున్నాయి. అందులో ఎన్నో విషయాలు నాకు చెప్పినారు. అందులో నాకు నచ్చినది నేను తీసుకొని చెప్పినాను. అందులో ఏంటి అంటే పూజలు రకాలు: సాధారణ పూజ, ఉత్తమ పూజ, సర్వోత్తమ పూజ. సాధారణ పూజ అంటే అందులో మళ్ళీ 3 రకాలు: ప్రేమించడం, సేవించడం, సేవ చేయడం, గౌరవించడం. మన తల్లిదండ్రులకు, మన అత్తమామలకు, మన పెద్దలందరికీ గౌరవించాలి. వాళ్ళ అవసరాలను మనం తెలుసుకొని సేవ చేయాలి. అలాగే మనము వాళ్ళ పెద్దలకు, మన అత్తమామలకు చేసిన సేవలను చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అలాగే ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్కలకు కూడా చెట్లు పోసి వాటిని పెంచాలి. పక్షులకు అన్ని వాటికి నిత్య అవసరాల గింజలు అవి వేయాలి. చెట్లను పెంచడం వల్ల మన నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ని తీసుకొని మనము జీవించగలుగుతున్నాము. ఉత్తమ పూజలో మళ్ళీ అనుసరించడం, ఆరాధించడం. అనుసరించడం అంటే మన శ్రీరాముల వారిని మనము అనుసరించాలి. శ్రీరాముల వారు ఎన్నో త్యాగాలు చేశారు. తన అడుగులకు మనము మడుగులెత్తాలి. శ్రీరాముల వారు మనము ఈ రోజుల్లోనే మనము మన సొంత తల్లిదండ్రులను ఏమి చెప్పినా వినట్లేదు. అలాంటి శ్రీరాముల వారు అప్పట్లో తన సమతి తల్లి మాటలు విని తెల్లారితే పట్టాభిషేకం, రాజ్యాభిషేకం అలాంటిది వదిలేసుకొని తన రాజ్యానికి, అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అలాగే శ్రీరాముల వారు తను చేసిన త్యాగాలు మన పిల్లలకి చెప్పి అలాంటి కథను, అలాంటి భజనను, అలా అన్ని చెప్పడం వల్ల మన పిల్లలు కూడా మంచి దారి వైపు దగ్గర అవుతారు. అలాగే అనుసరించడం అంటే ఇవాళ రేపట్లో మనము ఒకరిని చూసి, ఆ హీరోయిన్ని చూసి అనుసరించడం, హీరోలను చూసి అనుసరించడం కాదు. శ్రీరాముల వారు చేసిన త్యాగాలను మన పిల్లలకు చెప్పుకుంటూ, తను చేసిన మంచి చెడులను చెప్పుకుంటూ మన పిల్లల్ని పెంచాలి. అదేవిధంగా 3వది సర్వోత్తమ పూజ. సర్వోత్తమ పూజలోని దేవుణ్ణి వేడుకోవాలి. దేవుణ్ణి వేడుకోవాలి. మనము ఏమన్నా సమస్య వస్తే, మనకు మ్యాథ్స్లో సమస్య వస్తే మ్యాథ్స్లో చూసుకుంటాము. అలాగే దేవుని పట్ల ఏమైనా సమస్యలు వస్తే మన భగవద్గీతలోనే చూసుకోవాలి. అలాగే దేవుడు ఈ ప్రకృతిలోనే ఉన్న ఒక మనిషి గురించి ఎగ్జాంపుల్, ఒక మనిషి సన్నగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అని మనము ఒక మనిషి గురించి అంత సాధారణంగా చెప్తున్నాను. ఈ సృష్టిని సృష్టించిన ఏకైక దేవుడికి గుణగణాలు చాలా ఉంటాయి. గుణగణాలు చాలా ఉన్నాయి. 5 గుణగణాలు ఉన్నాయి. దేవుడు ఒక్కడు, పుట్టడు, కంటికి కనిపించడు, మరణించడు. దేవునికి అనేకమైన పేర్లు. అలాగే నేను ఈ శిక్షణ పొందిన సమయంలో నేను చాలా నేర్చుకున్నాను. వచ్చిన కొత్తలో చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఈ శిక్షణ ఇంత త్వరగా ముగించిందా అని చాలా బాధగా ఉంది. ఇంకా ఇంత తొందరగా అయిపోయింది. నా స్నేహితులు చాలా దగ్గరైనారు. చాలా మంచిగా నేర్చుకున్నాను. నేను చాలా నా సొంతంగా రుక్సనక్క నేర్పించిన విద్యను నేను ఎక్కడ ఎన్ని వేలు పెట్టినా కానీ ఇంత మంచిగా నేర్పించలేరు. నా స్వతహాగా నేను ఇప్పుడు నా డ్రెస్ నేను కుట్టుకుంటున్నాను, నా జాకెట్లు నేను కుట్టుకుంటున్నాను. థ్యాంక్స్ నేర్పించినందుకు మీకు అందరికీ. ఇలాగే ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా నేర్చుకున్నాను. ఇన్నేళ్ళు ఇంట్లో ఉండి మనం ఏం సాధించలేకపోయినాం. బయటికి వెళ్ళడం వల్ల మనకు మొరాలిటీ, సొసైటీ అన్నీ తెలుస్తాయి. ఎలా ఉండాలి, ఎలా మెదగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నీ నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు చాలా అన్ని మస్తు జ్ఞానం పొందాను. శ్లోకాలు కూడా బాగా నేర్చుకున్నాను.
నాకు అసలు భగవద్గీత వీటి మీద అసలు జ్ఞానం లేకుంటుండే. వీడికి వచ్చాకనే చాలా నేర్చుకున్నాను. శ్లోకాలైనా సరే, గీతాలు, శాంతి మంత్రాలు. ముబీనక్క చాలా బాగా చెప్తుండే. అన్న వాళ్ళు షేక్ ముబాబ్ గారు కూడా చాలా మంచిగా చెప్తుండే. ఈ అన్న వాళ్ళు కూడా చాలా మంచిగా నేర్పించినారు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ జై హింద్. ధన్యవాదాలు లాస్య అక్క గారు. తలరాతలు మార్చే శక్తి దేవునికి ఉంటే నా పేరు మార్చే శక్తి మీకు దేవుడు ప్రసాదించాడు. యాక్చువల్గా నా పేరు వచ్చేసి ముజఫర్. అయితే మన ఈ సనాతన సందేశ కేంద్రంలో అందరూ కూడా చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు, చాలా అద్భుతంగా నేర్చుకున్నారు. అయితే చాలా ఆవేదన వ్యక్తం చేశారు లాస్య అక్క గారు. ఈ యొక్క బంధుత్వం, స్నేహం ఏదైతే ఉందో ఇక్కడితో ముగిస్తుందేమో అనే ఒక ఆవేదన వారిలో ఉంది. కానీ మన ఈ యొక్క స్నేహము ఇక్కడితో ముగించడం లేదు, ఇక్కడి నుంచి పునః ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మన స్నేహం ఇంకా దృఢంగా అవ్వాలని, మన మధ్యలో పరస్పరం సహోదరతత్వాన్ని పెంచాలని ఆ సర్వ సృష్టికర్త దేవుడితో కోరుకుంటున్నాను.